లక్ష్మి ఇచ్చిన ఊహించని ట్విస్ట్కి పార్థసారథి షాక్ అయిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంబికతో తేల్చుకుంటామని చెప్పేసి అందరు కలిసి వెళ్ళిన తర్వాత ఆ సమయంలో లాయర్తో విహారీ మాట్లాడుతూ ఉంటాడు. అసలు నాకు 50% వాటా ఉందని మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పేసి లాయర్ని అడుగుతుండగా ఆ సమయంలో మాకు ఇక చెప్పబోతుండగా లక్ష్మి పేరు అది కాదల్లుడు, నేనే చెప్పాను. ఎందుకంటే మన కంపెనీని కాపాడుకోవాలి కదా, అందుకే నేను చెప్పాను అల్లుడు. సరే మంచిది లాయర్ గారు, టైంకి వచ్చి మమ్మల్ని కాపాడారు అని చెప్పేసి చారుకేశవ చెప్పి వెళ్ళిపోతాడు. వెంటనే అక్కడ లాయర్ కూడా వెళ్ళిన తర్వాత, లేదు మావయ్య, అసలు ఎవరో మన వెనకాలండి కాపాడినట్టుగా అనిపిస్తుంది. అవునల్లుడు, ఇక ఒక దేవత రూపంలో ఉండి కాపాడుతుంది ఎవరో కాదు, నీ భార్య లక్ష్మి అనే విధంగా అనుకుంటాడు. సరే మావయ్య, ఇక బయలుదేరాం పదా, మీకు ఎవ్వరికీ ఏం కాదు, ఈ విహారీ ఉన్నంత వరకు మీ ఒక్కరిని కూడా టచ్ చేయరు అనే విధంగా అందరు మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాడు. ఈరోజు కాపాడింది చాలా సంతోషం బాబు, ఎందుకంటే మేము కష్టపడి పండిస్తున్నాం, కాయ కష్ట చేసి మా రక్తాన్ని ఇక ఆయిల్గా చేసి ఇలా కష్టపడుతున్నాం. కానీ ఇక ఈ కంపెనీని కాపాడి మాకు మళ్ళీ తిరిగి ఆయుష్ని పోశారు బాబు అనే విధంగానే అక్కడి నుంచి విహాన్ని తీసుకొని చారుకేశవ వెళ్ళిపోతాడు. ఇంట్లో రాద్ధాంతం జరుగుతూ ఉంటుంది. అదే సమయానికి ఇంట్లో కావాలని సహస్ర గొడవ పడుతూ ఉంటుంది. ఏం జరిగింది, అసలు ఏమైంది అని చెప్పేసి అంటుండగా, ఏం జరగడం ఏంటత్తయ్య, కనీసం కడుపుతో ఉన్న దాన్ని పట్టించుకోవాలని చెప్పేసి తెలియకుండానే బావ ఇష్టంగా తిరుగుతున్నాడు. అసలు ఎందుకు నా మెల్లో 3 ముళ్ళు వేశాడు, ఎందుకు నా జీవితాన్ని ఇలా చేశాడు, ఎప్పుడు చూసినా తాగడం తాగడం తాగడం, అసలు ఆ తాగడం వల్ల వచ్చిన లాభం ఏంటి, ఇదంతా తాగడం కారణం యువతి ఆ లక్ష్మే కదా, అది ఎక్కడుందో కది దాన్ని చంపేస్తాను అనే విధంగా అంటుండగా, యమున కోపంతో ఏం మాట్లాడుతున్న సహస్ర, లక్ష్మి చావడం ఏంటి, నువ్వు ఇలా మాట్లాడడం ఏంటి, అవునత్తయ్య దానివల్లే కదా బావ నన్ను దూరం పెడుతున్నాడు, ఏదో ఒక రోజు ఇక దాన్ని చంపకపోను నా చేతులతో చంపేస్తాను అనే విధంగా అంటూ సహస్ర మాట్లాడుతూ ఉంటుంది. ఇంకొకసారి లక్ష్మి గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదని సుధా అంటుంది. ఏంటి పిన్ని దానికి వత్తస పలుకుతున్నావు, దానివల్లే కదా ఈరోజు నా జీవితం ఇలా అయింది, కడుపుతో ఉన్న కనీసం పట్టించుకోకుండా బావ ఇష్టరజంగా తాగుతున్నాడంటే దానికి కారణం ఎవరు అనే విధంగా ఇక సహస్ర అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే పద్మాక్షి వచ్చి అందరు కలిసి నా కూతుర్ని నానా మాటలు అంటున్నారే, వాడు చేస్తున్న రాద్ధాంతం ఏంటో తెలుస్తుందా, అసలు కడుపుతున్న మనిషిని వదిలిపెట్టి వాడిని ఇష్టంగా తాగుతూ తిరుగుతూ ఉన్నాడే, నా కూతురు గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకుండా మీరు ఇష్టంగా చేస్తున్నారు కదా, నేను ఏం చేయాలో అది చేస్తానని చెప్పేసి పద్మాక్షి కోపంగా రావి అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తుంది. అసలు ఏం జరుగుతుంది, వీడు చూస్తే ఇలా, అసలు లక్ష్మి ఎక్కడుందో తెలియదు వదిన, అసలు ఏం జరుగుతుంది వదిన అని చెప్పేసి ఈ విధంగా సుధా అంటూ ఉంటుంది. ఏమో అసలు నా జీవితానికి ఇక నా కోడలు ఇంట్లో అడుగు పెడుతుందో లేదో అనే విధంగా అనేసరికి వెంటనే పార్థసారథి ఇక్కడ అంబికకు ఫోన్ చేస్తాడు. అంబిక, నువ్వు కావాలని మమ్మల్ని మోసం చేసి ట్రాప్ చేసావు కదా, ఏం మాట్లాడుతున్నారు పార్థసారథి గారు, అవును అసలు ఆ విహార్ వచ్చి గొడవ చేశారు అనేసరికి వెంటనే కారు బ్రేక్ వేస్తుంది, కారు నుంచి దిగేస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నారు, అదంతా పక్కన పెట్టండి, మీరు సరుకు ఇక మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా లేదా, ఎక్కడ చేసుకున్నాం, అసలు అక్కడ ఏం జరిగిందంటే అని చెప్పేసి పార్థసారథి విషయం అంతా చెప్తూ ఉంటాడు. విహారీ రావడం, అక్కడ గొడవ చేయడం, వాడొచ్చి గొడవ చేయడంలో అసలు ఆల్రెడీ సరుకు మీకు హ్యాండ్ ఓవర్ చేశాం కదా, లేదు మీరు పొరపాటు పడుతున్నారు, అక్కడ విహారీ గారికి 50% షేర్ ఉంది, అంటే అతని అనుమతి లేకుండా మీరు ఎట్టి పరిస్థితిలో ఏ అమ్మకం పెట్టినా అది మీకు చెల్లదు, విహారీ సంతకం లేనిది ఎట్టి పరిస్థితిలో మీరు ఏం చేసినా చెల్లదు, కానీ మాకు మాత్రం మమ్మల్ని నమ్మించి మోసం చేశారు అంబిక గారు, ఇప్పుడు మాకు ఏదో రకంగా మా డబ్బుకు రెట్టింపుతో 3 వంతులు డబ్బు ఇస్తేనా మర్యాదగా ఉంటుంది, లేకపోతే మీ మీద కేసు పెట్టి జైల్లో పెడతాం అని పార్థసారథి వెంటనే అంబికకు వార్నింగ్ ఇస్తాడు. ప్లీజ్ పార్థసారథి గారు, అంత పెద్ద నిర్ణయం తీసుకోకండి, ఎలాగైనా సరే ఆ వీకెండ్ ప్రాజెక్ట్ను మీ చేతికి వచ్చేలా నేను హ్యాండిల్ చేసి విహారీ చేత సంతకం పెట్టించి ఇస్తాను, కానీ మీకు 2 రోజుల టైం, ఈ 2 రోజుల టైంలలో విహారీ చేత సంతకం పెట్టించి నాకు ఆ ప్రాజెక్ట్ చేతికి రాకపోలే, నేను చేసేది నేను అది చేస్తానని కాల్ కట్ చేస్తాడు. ఈలోపు వీడేంటి ఇలా చేశాడు, అయితే వాని షేరు 50% వాటా ఉంటే ఏ సంతకం చెల్లదా,
ఛ అని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు లక్ష్మి ఆటో మాట్లాడుకొని బయలుదేరుతుండగా వెంటనే అంబికను చూస్తుంది. దీనివల్లే కదా ఈరోజు ఇలా జరిగిందని చెప్పేసి అంబిక ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. వెంటనే అంబిక గొంతు పట్టుకొని ఆటో అలా నడుచుకుంటూ వెళ్తుండగా, నీ బుద్ధి మారదా? ఎన్ని అగత్యాలు చేస్తావు? ఎంతమంది ఇలాంటి నీ స్వార్థానికి వారుకుంటావు? అంతేకాకుండా బీహార్ని అడ్డు పెట్టుకొని నీ ఇష్టంగా చేయాలనుకుంటున్నావు కదా. ఇప్పుడు వీకర్ని కూడా అమ్మాలనుకొని నువ్వు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నావని తెలుసు అంబిక. కానీ ఇలా నువ్వు చేస్తూ చూస్తూ ఊరుకుంటామని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే నువ్వు ఏ పాపమైతే చేశావో ఆ పాపము నేను వెంటాడుతూ వేధిస్తూనే ఉంటుంది. నువ్వు ఏం చేయాలనుకున్నా సరే ఇక నుంచి నీ ఆటలు సాగకుండా చెక్ పెడుతూనే ఉంటాం. ఇంకొకసారి ఆ బీహారీ గ్రూప్ను ఇక బీహార్ని ఎలాగైనా టార్గెట్ చేసి ప్రతి ఒక్కటి నీ హ్యాండ్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నావో ఈసారి నువ్వు నా చేతిలో చావడం ఖాయం. ఇది నీకు వార్నింగ్లా ఇస్తున్నాను, లేకపోతే మంచిగా చెప్తున్నాను, అర్థం చేసుకో. బీహారీ గ్రూపుకు ఏదైనా జరగరంది జరిగి నీ ఇష్టానికి అన్ని అమ్మకాలు పెట్టావనుకో ఈసారి నీ ప్రాణాలు నీ చేతిలో ఉండవు, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుంది. ఒక్కసారిగా అంబిక గొంతు అంతా ఆగిపట్టినట్టు అవుతుంది. యువతివే నువ్వు? అసలు యువతి నన్ను ఇలా బెదిరించింది, నా గొంతు పట్టి చంపేంత అధికారం అసలు ధైర్యం యువతికి ఉంది? కొంపదీసి అది లక్ష్మి అయితే కాదు కదా అనే విధంగా అనేసరికి వెంటనే తెలుసుకుంటాను, అది యువత తెలుసుకుంటాను. ఈరోజు నాకు వార్నింగ్ ఇచ్చిందంటే దాన్ని వదిలిపెట్టను అనే విధంగా అనుకుంటుంది. ఈలోపు ఇంటికి వెళ్ళేసరికి వెంటనే అంబిక చేసిన గుట్టు తెలిసిపోతుంది. ఇంట్లో విహారీ చారుకేశవ కోపంగా ఉంటారు. అంబిక అని చెప్పేసి చారుకేశవ పిలుస్తాడు. వెంటనే హాల్లోకి వస్తుంది. ఏంటి బావగారు, ఏం చేస్తున్నావు అసలు? నువ్వు ఆ వీకర్ని ఎందుకు అమ్మాలనుకుంటున్నావు? ఎందుకంటే ఆర్గానిక్స్ ప్రాజెక్టు కాబట్టి అమ్మాలనుకుంటున్నాను. అయినా ఇందులో చేసిందేంటి? నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు, కానీ ఏకంగా 10 మందితో పాటుగా 1000 మంది అందులో ఆధారపడి బ్రతుకుతున్నారు. కానీ వాళ్ళ బ్రతుకు మీద దెబ్బ కొట్టి నీ ఇష్టంగా చేయాలనుకుంటే ముందు విహాన్ని అడిగి ఏదైనా చెయ్యి. నీ చేతిలో అధికారం తీసుకున్నా కదా అని చెప్పేసి నీ ఇష్టంగా వాడుకోవడం కాదు. ఏంటి బెదిరిస్తున్నారా, లేకపోతే పెత్తనం చేస్తున్నారా? జస్ట్ మీరు ఇల్లరిక మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. ఇంట్లో పడి తింటున్నారు కాబట్టి ఏదో ఎక్కువ మాట్లాడినట్టుగా అనిపిస్తుంది అని విధంగా ఇక చారుకేశవును అవమానిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అంబిక? నా భర్త తినడం కాదు, ఇప్పుడు నా భర్త కష్టాన్ని తగ్గట్టు ఫలితం చూపిస్తున్నాడు. ఎలాగో కుక్కలా విశ్వాసం చూపించని నువ్వు నా భర్త అయిన కనీసం తిన్న విశ్వాసం చూపిస్తున్నాను. ఇంకొకసారి చిన్న పెద్దంతరం లేకుండా మాట్లాడితే మర్యాదగా ఉండదు. అక్క, ఎల్లరెక్కం వచ్చింది నీ మొగుడు, అయినా నాకెదురు తిరిగిడి మాట్లాడడం అర్థమేముంది? అది నా చేతిలో అధికారం, నేను ఏదైనా చేస్తాను. బీహారీ చెప్తున్నాను విను. ఇప్పుడు ఆ అధికారం నా చేతిలో ఉంది, ప్రాజెక్టు మీద సంతకం పెట్టాలి అనేసరికి చేసిందే పెద్ద తప్పత్తయ్యా, దాన్ని సమర్థించుకుంటున్నావే. మామయ్యని కూడా నానా మాటలు అంటున్నావు, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు అందరికీ చెప్తున్నాను వినండి. నా చేతిలో అధికారం ఉంది కాబట్టి నేను ఏం చేసినా చెల్లుతుందని నిర్ణయం తీసుకున్నాను. కానీ నా నిర్ణయం ప్రకారం ఎదురు తిరిగితే మర్యాదగా ఉండదు అని ఈ విధంగా అనేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు.